ఒక పక్క వాళ్ళు ఏదేదో శ్రద్ధగా వినరు అసలు. వీళ్ళందరూ ఒక పక్క అలా వస్తూ ఉంటారు, చికాగా ఉండరు, విసుగు తెప్పిస్తాడు ఆ మ్యామ్కి. నేనేం చేయలేను, నేనెందుకు పిచ్చిదాలాగా ప్రెజెంట్ మ్యామ్ అని అంటాను? నాకేమైనా పిచ్చా అలా ప్రెజెంట్ మ్యామ్ అనడానికి? నేను అన్నాను, ఎందుకంటే నువ్వు ఆ గ్రూప్లో నోట్ చేసి పెట్టావు నంబర్ కదా, నోట్ చేసి పెట్టావు. కానీ 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 ఎందుకంటాను నేను ప్రెజెంట్ మ్యామ్ అంటే? నువ్వు నోట్ చేస్తే ఎందుకంటాను? పైగా పక్కన యశస్విని అని సి సెక్షన్లో ఉంది. సి సెక్షన్లో అది నాకంటే పెద్ద పిల్ల, హైట్ కొంచెం పెద్దది, కానీ కెన్ ఐ డ్రింక్ వాటర్ అండి. సరే, ఆవిడ అది వేదసుధా మేడం ఓకే అన్నారు. ఓకే అంటే మళ్ళీ అడిగింది నాకు అర్థం కాదు. వాళ్ళందరూ ఏదేదో అలా అరుచుకుంటూ ఉన్నారు. గౌరవు ఎవరెవరో, పరువు గౌరవు ఎవరెవరో అరుచుకున్నారు కదా. మరి మళ్ళీ అడిగితే మ్యామ్కి విసుగు రాదు. అసలు వాళ్ళ వల్లే దీనికి మ్యామ్కి వినిపించలేదు. ఎస్ మ్యామ్ అని అనండి కదా. మళ్ళీ అడుగుతుంది. ఇవాళకి మరి పిచ్చా నాకు అర్థం కాదు. గౌరవ్ వాళ్ళ అమ్మ ఓవర్ యాక్షన్ క్యారెక్టర్ అని ఏదో అంటూ ఉంటుంది. ఈ హిందీ వాళ్ళంటే ఆ తనీష్ గారిది మ్యూట్ చేసి పారేయాలి. ఇంత విసుగు వస్తుందో. I finished ma'am. I got it ma'am. పేజ్ నంబరు ఎంత విసుగ్గా ఉంటుందంటే, హిందీ క్లాస్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది. హిందీ క్లాస్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, పేజ్ నెంబర్ ఒక్కటే అడుగుతారు. ఆవిడ పేజ్ నెంబర్ చెప్పేటప్పుడు వినరు. ఎటైతో చూసుకుంటూ, ఎటైతో ఆలోచించుకుంటూ, అటైతో హాల్ వైపు, షోకేస్ వైపు, అక్కడ ఫొటోస్ వైపు ఎక్కడెక్కడో చూసుకుంటారు కదా. చూసుకుంటాడు, అప్పుడు మళ్ళీ అడుగుతారు. పిచ్చి. పైగా చెప్పేటప్పుడు వినరు పేజ్ నెంబర్ కదా. మ్యూట్ చేసేయచ్చు కదా పోనీ. నేననే మ్యూట్ చేయాలనుకుంటుంది. ఆవిడే మ్యూట్ చేయాలి కదా, అందరినీ ఆవిడే మ్యూట్ చేయాలి కదా. నేను మ్యూట్ చేద్దామంటే నేను మ్యూట్ చేయడానికి ఉండదు. విసుగ్గా ఉంటుంది అలా ఉంటే. ఇలాంటి కాలం పిల్లలు నాకు ఇక్కడ దొరికారో తెలియదు. అసలు నన్నే బాగా విసిగిస్తున్నాడు. నా ఇద్దరిని ఇంగ్లీష్ క్లాస్లో కూడా అంతే. ఇంగ్లీష్ క్లాసు, తమిళ్ క్లాసు, హిందీ క్లాసు, మ్యాథ్స్ క్లాసు, అన్ని క్లాసుల్లో ఇలానే చేస్తారు. ఆ తనీష్ గారి మ్యూట్ పారేయాలి. ఎంత విసుగ్గా ఉంటుంది, చాలా విసుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో తీసి వాళ్ళ